వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. మరి ఈరోజు నేను మీ అందరి ముందుకి మున్నూరు కాపు అమ్మాయిల బయోడేటా అయితే తీసుకొచ్చేసానండి. అది కూడా అమ్మాయిల బయోడేటా. మరి దీంట్లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే వాళ్ళున్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళున్నారు, మరి ఏం జాబ్ చేయని అమ్మాయిలు కూడా ఉన్నారండి. దీంట్లో హై ప్యాకేజీ వాళ్ళున్నారు, లో ప్యాకేజీ వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ అమ్మాయిల బయోడేటాస్ గురించి అంటే వాళ్ళ నేటివ్ ఏంటి, ప్రెజెంట్ ఏంటి, వీళ్ళెక్కడుంటున్నారు, ఎంతెంత ప్యాకేజీలు ఉండేది, మరి ఎలాంటి ప్యాకేజీ ఉన్న అబ్బాయిని కోరుకుంటున్నారు అనే పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో విందామండి. దయచేసి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినాలి అని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు నేను మీ అందరి ముందుకి మున్నూరు కాపు అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాను కదా. అందులో మరి మొదటగా ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చేసాను అనేది మీరు ఈరోజు వినండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/8/1997. ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి హోమియోపతి చేసిందండి. ప్రెజెంట్ జాబ్ ఏం చేయడం లేదు. మరి ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ చేద్దామన్న ఆలోచనలోనే వీళ్ళున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హన్మకొండ. కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇద్దరు బ్రదర్స్ ఉంటారండి. ఇద్దరు బ్రదర్స్ కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అమ్మాయి ఒక్కతే ఉంది. మరి ఈ అమ్మాయి కూడా పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. మరి మున్నూరు కాపులో నుంచే మరో అమ్మాయినైతే తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనంటే 5/6/1998. ఎత్తు 5'8" ఉంటారు. ఎడ్యుకేషన్ మాస్టర్స్ కంప్లీట్ చేసిందండి యూకేలో. కాకపోతే ఈ అమ్మాయి ఇక్కడే ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. మరి ఈ అమ్మాయి ఎలా కోరుకుంటుంది అనంటే, నాకు అక్కడ అమెరికాలో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, లేదు యూకేలో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, ఇక్కడ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ హై ప్యాకేజ్ ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు అని అమ్మాయి ఆలోచిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా కోరుకుంటున్నారు అనంటే, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసిన అబ్బాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. వీళ్ళకి కాకపోతే హైదరాబాద్‌లో ఓన్ హౌస్ ఉండి మంచి ప్రాపర్టీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనే కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయి ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మీరు కూడా ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మున్నూరు కాపులో నుంచే మరొక అమ్మాయినైతే తీసుకొచ్చేసాం కదా. మరి ఆ అమ్మాయి బయోడేటా ఏంటి? ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటుంది? అది సాఫ్ట్‌వేర్‌లో కావాలనుకుంటుందా? బిజినెస్‌లో కావాలనుకుంటుందా? ప్రైవేట్ ఎంప్లాయ్‌ని కావాలనుకుంటుందా? అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/8/1992. ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేసిందండి. మరి ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి జీతం 90,000 వరకు వస్తుంది. వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, వీళ్ళ నేటివ్ వచ్చేసి గుంటూరు. కాకపోతే వీళ్ళు హైదరాబాద్‌లోనే సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అంటే, ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదు, మంచి ప్రవర్తన కలిగి ఉండి, గుడ్ ఫ్యామిలీ అయ్యుండి, సెటిల్డ్ ఫ్యామిలీని మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా హైదరాబాద్‌లో ఉండే అబ్బాయే కావాలనుకుంటున్నారు. అంటే వాళ్ళ నేటివ్ గుంటూరు అయ్యుండొచ్చు. కాకపోతే గుంటూరు, అటు ఆంధ్ర సైడ్ ఎక్కడైనా పర్వాలేదు. కాకపోతే హైదరాబాద్‌లో ఉండే అబ్బాయిని కావాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓన్ హౌస్ అట్లా ఉండే అబ్బాయిని కావాలనుకుంటున్నారు. మరి ఈ అమ్మాయి వాళ్ళకైతే ఇద్దరు సిస్టర్సేనండి. ఇద్దరు సిస్టర్స్‌లో పెద్దమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. ఆ అమ్మాయి యూఎస్‌లో సెటిల్ అయిపోయింది. ఈ అమ్మాయి రెండో అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయి చేసుకుందామన్న ఆలోచనలో ఉంది. మరి ఇలాంటి అమ్మాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రెస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. కుకట్పల్లికి నియర్ బైలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఆఫీస్‌కి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. మున్నూరు కాపులో నుంచే నేను మరొక అమ్మాయినైతే తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/6/1996. ఎత్తు 5'8" ఉంటారండి. కొంచెం హైట్ ఎక్కువనే అమ్మాయి. మరి ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు 45,000 వరకు సంపాదిస్తుందండి. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, మున్నూరు కాపులోనే మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా పర్వాలేదండి. కాకపోతే అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేసుకున్నా, బిజినెస్ చేసుకున్నా, సాఫ్ట్‌వేర్ చేసుకున్నా పర్లేదు. కొంచెం చూడ్డానికి బావుండి, మంచి మర్యాద కల్ల ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలేనండి. ముగ్గురు ఆడపిల్లలలో ఈ అమ్మాయి చిన్నమ్మాయి. మిగతా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా పర్వాలేదు, కొంచెం అబ్బాయి చామంచాయగున్నా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నారా? అది కూడా మున్నూరు కాపులోనే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయి సార్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి ఇలాంటి వీడియోస్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మున్నూరు కాపులో నుంచే మరొక అమ్మాయినైతే తీసుకొచ్చాను కదండీ! మరి ఆ అమ్మాయి బయోడేటా ఏంటి? ఆ అమ్మాయి వివరాలేంటి? ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటుంది? వాళ్ళ నేటివ్ ఏంటి? ప్రెజెంట్ ఏంటి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్
18/2/1999. ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేసుకుంటుంది. మరి నెలకు వచ్చేసి జీతం 40,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, మాకు మున్నూరు కాపయినా పర్వాలేదండి. లేదు అనుకుంటే ఓసీ, బీసీ అయినా పర్వాలేదు. కొంచెం ప్రైవేట్ జాబ్ చేసుకున్నా పర్వాలేదు. బిజినెస్ చేసుకున్నా పర్వాలేదు. కొంచెం అంటే ఓన్ హౌస్ ఉండి, కొంచెం అట్లా నేటివ్ ప్లేస్ ఎక్కడైనా ఉంటే అక్కడ ల్యాండ్స్ అవన్నీ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయినే మీరు కావాలనుకుంటున్నారా? మరి వీళ్ళు ఇక్కడే లింగంపల్లిలోనే ఉంటున్నారండి. మరి లింగంపల్లిలో కూడా రెంట్‌కే ఉంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మిర్యాలగూడ. కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీళ్ళకి ఓన్లీ తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. అది కూడా మున్నూరు కాపైనా పర్వాలేదు. ఓసీ, బీసీ అయినా పర్వాలేదు. కాకపోతే మంచిగున్న ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు కాబట్టి, ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అనుకుంటున్నట్లయితే అటు, ఇటు ఎటు వెతక్కండి. మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉన్నదే మీకు సంబంధాలు చూడ్డానికి కాబట్టి, వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మున్నూరు కాపులో నుంచే మరొక అమ్మాయినైతే తీసుకొచ్చేసాను కదా! మరి ఆ అమ్మాయి బయోడేటా ఏంటి? ఆ అమ్మాయి గురించి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 13/6/1999. ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే జాబ్ చేస్తుంది. అది కూడా సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. నెలకు 55,000 వరకు వస్తుంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, మున్నూరు కాపయినా పర్వాలేదు. లేదు అనుకుంటే ఓసీ, బీసీ అయినా పర్వాలేదండి. చేసుకోవడానికి ముందుకొస్తున్నాం అనుకుంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్. కాకపోతే వీళ్ళు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మరి వీళ్ళకు తెలంగాణ ప్రొఫైల్స్ అయినా పర్వాలేదు. ఆంధ్ర ప్రొఫైల్స్ అయినా పర్వాలేదండి. ఆంధ్ర అబ్బాయి హైదరాబాద్‌లో సెటిల్ అయితే మరీ మంచిదనుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళకొచ్చేసి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఒక బ్రదర్ ఉన్నారండి. ఇద్దరు సిస్టర్‌కి, ఒక బ్రదర్‌కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఈ అమ్మాయి అందరికంటే చిన్నమ్మాయి. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందామన్న ఆలోచనలో ఉంటున్నారు కాబట్టి, ఇలాంటి అమ్మాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రెస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీరు కూడా ఇలాంటి వీడియోసే ప్రతిరోజు వినాలి అనుకుంటే, ప్రతి ఒక్క క్యాస్ట్ గురించి వినాలి అనుకుంటే, వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థాంక్ యూ.